హాయ్ చెప్పు తల్లి. నువ్వు రెడీ అయిపోయినావు అప్పుడే? బొట్టు పెట్టుకున్నట్టుంది ఉందా? ఏం కూర వండింది ఇంతకి? చపాతీలోకి ఆలుగడ్డ టమాటా కర్రీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ అన్నమాట. చపాతీలోకి ఆలుగడ్డ కూర వండినా. నువ్వు తింటావా? అది తింటా. ఈరోజు అయితే స్కూల్ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ రేపు హాలిడే, ఇక సండే మళ్ళీ. అసలు నేను ఇవాళ లేదనుకున్నా. అసలు ఈ వారం మొత్తం స్కూల్ లేదు ఫ్రెండ్స్. ఇక ఈ రోజు తప్పితే ఇవాళ ఒక్క రోజే ఉంది. ఫుల్ ఎంజాయ్ కదా తల్లి. ఇవాళకు లేకుంటుంటే అనుకున్నావు, అసలు ఇవాళకు లేదని అనుకుంది. కాకపోతే ఇక ఉంది. డైరీలో పెట్టారు రీఓపెన్ 27 ఎన్నమ్మా 28 27 అనే 27 నిన్న లేదు. నిన్న దేనికి లేదు? మళ్ళీ 28 29 30 31 1 హాలిడే. ఫస్ట్ జనవరి 1 31 ఉంటది కదా. 31 స్కూల్ ఉంటది కదా. ఎట్లుందమ్మా? వన్ రోజు హ్యాపీ న్యూ ఇయర్. బాగుందా? వన్ రోజు హ్యాపీ న్యూ ఇయర్ ఉందా? 3 days స్కూల్ ఉంటది. ఇంకున్నాయి చపాతీ చేసేటి. ఇప్పుడు వీళ్ళ వరకు మాత్రమే నేను ప్రస్థానం చేసిన. మా టైం అవుతుందని. కారం ఉందా అమ్మ? కర్రీ కారం ఉందా? వేడి ఉంది కదా, వేడి వేడి తీసుకొచ్చి వేసింది. ఇక ఆమెకైతే జుట్లు వేసిన ఫ్రెండ్స్. ఇక ఆమె రెడీ అయిపోయింది, పెట్టేసిన అనమాట. మళ్ళీ ఇద్దరికి ఒకటేసారి అంటే ఇక కష్టం ఫ్రెండ్స్. ఇక అందుకని ఇవాళ సివిల్ డ్రెస్సా? సాటర్డే సివిల్ డ్రెస్, వెనస్డే స్పోర్ట్స్ డ్రెస్. ఇక మిగతా టైంలో యూనిఫామే. పూలు తెంపలేగా. నిన్న తెంపండి అల్లుతా అని చెప్పిన. పూలు తెంపలేదు అన్నట్టు చెట్టుకి. ఏ తల్లి రెండు పెడతలే. ఇక ఈ ఒక్కరోజు వద్దా? ఇవాళ ఒక్కరోజు వద్దు. ప్రతిరోజు పెట్టుకుంటా. ఇవాళ ఒక్కరోజే వద్దు. బాగానే ఉన్నాయి. ఇక తెంపి అల్లులే మరి. అల్లుతా మధ్యాహ్నం అన్నా. ఈ 4 రోజులే పూస్తాయి ఫ్రెండ్స్. ఇక తర్వాత పూయవు. ఈ బచ్చల కూర తీగ ఇడిపోతుంది ఏంటిది? పైకి ఎక్కుతుంది ఇక చెట్టు పైకి, కొబ్బరి చెట్టు మీద. అది పెద్ద బచ్చలాకు ఫ్రెండ్స్. అది చాలా బాగుంటది అనమాట. పచ్చడి చేసుకున్నా కూడా అసలు ఎంత పెద్దగా ఉంటాయి ఆకులు. తమలపాకు అంత ఉంటాయి తెలుసా ఆకులు అవి. ఇది కాదా? తమలపాకు అంత వెడల్పులో ఆకు మంచిగా ఉంటది. చిన్న బచ్చలాకు అంటే అది చిన్నగా ఉంటాయి, కానీ ఇది పెద్ద బచ్చలాకు బాగున్నది. కూర కూడా వండుకోవచ్చు, బాగుంటది. లేదు తెంపి బయట పడేయాలి ఆకులు. డాడీ కామెడీలు చెప్తారు కదా అమ్మ. డాడీ అదో కాయలు ఉన్నాయిగా, వాటికి కలర్స్ వస్తాయిగా. కలర్ ఇవి ఆ కాయలు కాదు తల్లి. చాలా మంది ఎదురు చూస్తారమ్మా. అమ్మో డాడీకి చెప్పట్లే, నేను నీకు చెప్తానా. మన వీడియోస్ కొరకు మనం డైలీ వీడియోలు తీసుకోలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటిది మనది తెలుసు కదా. అందుకని మైండ్ అనేది కొంచెం బాగాలేక పర్లేదులే ఇప్పుడు ఓకే అనుకునే టైంలో మళ్ళీ ఒక బాంబు వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు ఓకేలే అనుకున్నప్పుడు మళ్ళీ ఒక బాంబు వెళ్తుంది అన్నట్టు. అట్లా బాంబు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక అసలు అప్సెట్ లో అయిపోతాం. అట్లా అగో ఎవరు ఏడతారు స్కూల్కి పోనాలి. పట్టు తిరిగి డైరీలో అలా సైన్ పెట్టిన కదా పెట్టుకున్నాం బ్యాగ్లా. తేవాలి ఇంకోటి చపాతి. కర్రీ సరిపోద్దా? అన్ని కాల్చినామ్మా. నేనైతే ఇక దాల్చి అక్కడ వేసిన ఫ్రెండ్స్. ఇక మా ఆయనను ఇక పెద్దామ అయితే ఇద్దరు కాల్చిరు అనమాట చపాతి. ఈరోజు ఇంకా ఉన్నాయన్నావు చేసేటి. కొంచెం పిండి ఉంది, తర్వాత చేద్దాం పిల్లలు పోయినాక. వాళ్ళ వరకే ప్రస్థానం చేసినాం. మళ్ళీ అది కూడా చేసుకుంటూ కూర్చుంటే ఇక జుట్లు వేసుకుంటే టైం పడుతుంది అని. అసలు అయితే ఇంకా రిబ్బన్స్ వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఆదల బాధలనే అవుతుంది రోజైతే. ఎంత పొద్దున్న లేచిన ఎక్కడో ఒక్కడ పోతుంది టైం. సరిపోతాయి కమ్మా. చాలు వీళ్ళ వరకు అయితే సరిపోతాయి. పౌడర్ ఏంది బాగా వేసినట్టుంది. గట్టిగా వేసింది పౌడర్ మమ్మీ.
బాగుందా కర్రీ? చెల్లె కారం ఉందంటుంది ఇందాక. లేదు కదా, వేడి మీద అట్లా అనిపిస్తుంది. అమ్మ 8:52 అయిందా? తింటాలి, తినంగానే ఎమ్మంటే బ్యాగులు వేసుకొని పోవద్దు, కొంచెం కూర్చోవాలి. కానిస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? కాఫీ పెట్టుకుంటావా? చపాతీ తినేసారి టైం పడుతుంది. గట్కే చేద్దాం అనుకున్నా, పెరుగు కూడా ఉంది. ఇక మళ్ళీ పిల్లలకి ఎట్లా అనేసి ఇక చపాతీ చేసిన. చేయమంటే గట్క కూడా చేస్తాను సార్ తర్వాత. సరేనా? ఇంకెందుకు, ఏముంది ఇక చపాతీ ఉన్నాయి ఇక మళ్ళీ గట్టిగా చపాతీ ఎందుకు? ఇదే అనమాట. జొన్నలు కూడా లేవు, ఒకటైనాయి జొన్నలు కూడా. ఇదే ఇక గట్కకైతే మళ్ళీ పెట్టే జొన్నలు లేవు. కొద్దిగా ఈ 4 రోజుల వరకు సర్ది పెట్టు, తర్వాత ఇక అవసరం లేదు. డాడీకి అదే అది తింటనే ఉంది అక్క, కొంచెం ఉంది. ఆ కొద్ది తర్వాత చెప్తలే. డాడీకి తల్లి పోయేది అక్కొద్దా? తెగిద్ది, ఐడి కార్డు తెగిద్ది. పూలు తెంపుకొని రా పోయి. ఫినిష్ కన్నా పెడుతుంది. ఒక్క 3 అక్కకు ఒక 3 నీకు ఒక 3. మొన్న మీ ఫ్రెండ్స్ అడిగారు నన్ను, తీసుకొని పో మరి తెంపి కవర్లు వేసుకో. వాళ్ళకు కూడా వద్దా? బరువు అయితే చేతులు నొప్పులు ఎత్తాయేమో. కొద్దిగా దాని గుణం. తీసుకపోతేనైతే ఇన్ని పూలు కావాలంటది ఫ్రెండ్స్, తీసుకొని పోతుంది. వాళ్ళ టీచర్ కూడా అడుగుతుంది మళ్ళా. తీసుకపోకపోతే ఇట్లా అయిపోయిందా? పోడేనిగా అక్కేది. ఏం తల్లి ఏం చేస్తాను? పట్టీలు పెట్టమంటే పెట్టిన, రిచ్చు పెట్టినా కానీ పెద్ద అమ్మాయి కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. ఎందుకు, ఏమైంది? అందుకని నానే పెట్టేసి. ఏమైంది తల్లి? బాగానే ఉన్నాయిగా. బాగా వంకర అయిపోయినాయి. ఎక్కడ తెగిపోతాయో అని, కొన్ని ఊడిపోతే కథం పోతాయి కూడా పట్టీలు. ఊడుతాయా? ఏం కాదు, పెట్టుకోరా తల్లి. సరే వద్దులే. పండ్లు బాగా అరిగిపోయినాయి. ఇదే భయం, ఇంకా బాగా అరిగింది. వద్దులే మన్నాడు, ఆమె ఆగట్లేదు అస్సలే. వెళ్ళి అయింది ఆగరు. వాళ్ళు పోతున్నారు, ఫ్రెండ్స్ కూడా పోతున్నారు. బాయ్ చెప్పండి అమ్మా. వద్దంటపా ఒక్కటే. కాఫీ లేదు, ఏం లేదు, పాలు లేవు, వెళ్ళలేవు, అందుకని నొప్పి లేసింది నాకు. అయ్యో, ఇంట్లో పాలు ఉంటే తలకాయ నొప్పి రాదు కదా? రాదు అంటే ఉండాలి అట్లా పాలు. ఏ టైం అయినా కాఫీ పెట్టుకుంటా కదా. 12-1 గంట అయినా కాఫీ పెట్టుకుని తాగుతావు నైట్ అంటే ఏ టైం అయినా అని. ఇది చేద్దు పా మిగతా 4 అయితే 2. కొంచెమే ఉంది అమ్మా, మస్తు మెత్తగా అయిందమ్మా. కలిపి పెడితే అందుకే మంచిగా ఉంటుంది పిండి అయితే. చెక్క దాని మీద చేస్తే ఎందుకో ఏమో అతుక్కుంటా ఉంటుంది, అందుకే ఇట్లాంటిది స్టీల్ది ఉంటుంది పీట. అటువంటి పీట అయితే మంచిగా బాగుంటుంది. పూరి చేద్దాం అనుకున్నా, వామ్మో ఏం లేదు ఆయిల్ ఫుడ్ అని. ఆయిల్ లేకుండా చేయకపోయినావా పూరి? పూరి ఆయిల్ లేకుండా చేస్తుండే ఇంకా మన శాస్త్రవేత్తలు కనిపించలేదు. అంటే ఇప్పుడు మనం తినేది కానీ శాస్త్రవేత్తలు కనిపెట్టినాయి అయినా పూరీలు బోండాలు ఎవరు కనిపెట్టారో కానీ ఇక మన మానవ జాతి మొదలైన ఇక వద్దు, ఇక ఆపేసి. ఇక వద్దు, నాకు ఓపిక లేదమ్మా. కానీ బుంజ నాకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? నువ్వు ఇంకో చెంబ నీళ్ళు తాగాల. బిందెనే తినబెట్టి పైప్ పెట్టు నోట్లే. ఒక చెంబ అయితే రోజైతే మినిమం ఒక 4 లీటర్లు అయితే తాగాలట ఫ్రెండ్స్. ఒక మనిషి వాటర్ తీసుకున్నట్టయితే ఒక 4 లీటర్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఏ నొప్పులు ఉండవట, ఏది తలనొప్పి కానీ ఏది కూడా ఉండదట. కానీ నేనైతే మినిమం ఒక 1 లీటర్ అంతే తీసుకుంటా. కానీ ఎందుకో ఫ్రెండ్స్ చలికి కదా తాగబుద్ధి కావట్లే నీళ్ళు. ఇంకా మా ఆయన అయితే ఇక పొద్దున సాయంత్రం వరకు బాగా నీళ్ళు అయితే తీసుకోమని అయితే డాక్టర్ చెప్పిండు.
అందుకే కొన్ని ఇస్తాను అనమాట. కొన్ని దాకా వాటర్ మళ్ళా అయిపోయిందా సోది? ఏం మాట్లాడుతున్నావు అమ్మ? నాకు సోది లెక్క కనబడుతుంది దాని. డబ్బుని చెయ్యి నువ్వు. నువ్వే కావాలి ఇప్పుడు. కాలుస్తా. సరేలే మరి. మా వాళ్ళట అల్లుకుంటావా? మంచం ఉంటే తీసుకునేదాన్ని. సరిపోతాయిగా నీకు? నేను ఒక్కదాన్నే తింటాను ఇక. నేను ఒక్కదాన్నే, నాకే ఇవన్నీ ఇక సరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. వేడే కాలే పాలు. వేడెందుకు కాలేదు? వేడైనాయి. మసలాలే కొంచెంసేపు. బాగా మసిలినాయి. ఇదిగో ఇట్లా మీగడైంది. మీగడ వరకు మీకు పోసేస్తుంది చాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక టిఫిన్ అయితే చేసేసినాం అనమాట. నేను ఇంకా కాఫీ తాగేసిన. ఇక మా ఆయనకైతే పాలు పోస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇదనమాట బ్లాగ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.